బాబుది సెకండ్ మైల్ స్టోన్ కంప్లీట్ అయింది. సో దానికి కానీ అందులోనూ గడపలు దాటుతున్నాడు కదా, గారెలు పెడదామని చెప్పి గారెలు ఆల్రెడీ గడపలు దాటడం 15 days నుంచి ముందు నుంచే చేస్తున్నాడు. కానీ ఒకేసారి మంత్లీ డెకరేషన్ లాగా అవుతుంది, గారెలతో పెడదాము, రెండు కవర్ అవుతాయి అని చెప్పి నేను ఇంత లాంగ్ తీసుకున్నాను. సో దానికైతే నేనైతే గారెలు అయితే చేస్తున్నాను. ఇలా ఉండాలి చేసి పూలు పెట్టి నూనెలో వేయాలి. అంతే ఉంచండి, నేను వాయిస్ కూడా అంతే ఉంచుతాను. అట్టి పండు తినాలి. యాక్చువల్గా అయితే ఒక 10 days 15 days నుంచి బాగా గడపలు దాటడం అంటే కాళ్ళు దాటడం, దిండులు ఎక్కేయడం కూడా ఒకసారి అయితే ఆల్మోస్ట్ పడిపోయాడు కూడా. సో బై లక్కీగా చూసాం కాబట్టి సరిపోయింది. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. సో మా వాడితో అయితే మామూలుగా కాదు. సో ఇంకా మా పాప ఫస్ట్ టైము. సో ఈ 8 months డెకరేషన్స్లో అంటే మంత్లీ డెకరేషన్లో ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మా పాప ఉండటం ఇలా చేస్తున్నప్పుడు. సో అలాంటి చుక్కలు చూపిస్తుంది చూడండి. సో నేనైతే నా తిప్పలు నా బాడీ వేసుకొని నా తిప్పలతో నేను ఈ పూలు పెట్టి డెకరేషన్ చేస్తుంటే మా పాప ఏమో నా జుట్టుతో అదే ఇచ్చేస్తుంది. సో ఎలా అయితేనే ఫుల్ఫిల్గా అయితే ఈ డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ బాడీ ఉన్న వాళ్ళ పరిస్థితి చూసారంటే బాబోయ్, కూర్చుంటే లేగోలేరు, లెగిస్తే కూర్చోలేరు అన్నట్టుగానే ఉంటుంది. సో కానీ ఏం చేద్దాం, నేనున్న సిచ్యువేషన్లో దేనివల్ల కానీ ఈసారి అయితే బాడీ టూ హెవీగా వచ్చింది. సో కానీ ఏం చేద్దాం, కానీ తగ్గడానికి ట్రై చేస్తున్నాను. సో ఏం చేస్తే తొందరగా తగ్గుతుందో ఫాస్ట్గా కామెంట్ అయితే చేయండి. కంపల్సరీగా అయితే ఫాలో అవుతాను. ఎందుకంటే సో ఈ బాడీ మనం ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బెటర్. సో కానీ నేనైతే ట్రై చేస్తున్నాను తగ్గడానికి. సో ఎప్పటికీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో తెలీదు. సో లెట్స్ సీ ఎప్పటికి అవుతానో ఏంటో. సో కంప్లీట్ అయిపోయి మా బాబు అయితే పడుకున్నాడు. సో తీసుకొచ్చే టైంలో సో వాడైతే లేచాడు. సో గడప దాటుతున్నాడు కదని ఒకసారి దాన్ని అసలు ఏం చేస్తాడు ఏంది అని చెప్పి గడప అవతల అంటే దేవుని గదిలో పడుకోబెట్టి దాటడానికి ట్రై చేస్తున్నాడు. సో వాడు విడిగా ఉన్న టైంలో ఏమో ఫాస్ట్గా వెళ్తాడు. సో మన అవసరానికి పిల్లలు చాలా మారం చేస్తారు అన్నట్లుగా. సో వాడి ముందు కలర్ఫుల్గా అయితే పెట్టాను ఎట్లా ముందుకు వస్తాడని చెప్పి. సో ఎట్లా కొట్లయితే ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది. కానీ ఆ పూలేంటి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా. సో అందుకని చెప్పి అక్కడ అన్ని పూలన్నీ తీసేసి నేనైతే ఒక కుప్పగా వేసేసి మా పాప అయితే ముందుకు వస్తాడని చెప్పి ఆ పూలన్నీ తీసి ఒక కుప్ప అయితే వేస్తుంది. చెప్పటం ఆలస్యం మా అమ్మాయి పని అందుకుంటుంది. సో వీడైతే ఎట్లా కొట్లయితే గడప అయితే దాటడానికి వేరే లెవెల్లో ట్రై చేశాడు. సో వీడికి కొంచెం అలాగే బద్ధకం అనుకుంటా. సో ఎట్లా అయితే నేను గడప అయితే సక్సెస్ఫుల్గా దాటాడు. సో 8 months అయితే కంప్లీట్ అయిపోయింది మా బాబుకి అయితే ఇప్పటికీ. సో లాస్ట్ టైం మా పాపకి అయితేనేమో సో వచ్చిన మంత్ పెట్టేదాన్ని. సో ఈసారి మా బాబుకి అయితే వెరైటీగా సో కంప్లీట్ అయిన మంత్ డెకరేట్ చేస్తున్నాను. చూసారా మా పాప పూలతో ఎట్లా అన్నీ తీసుకొచ్చి ఆ కుప్ప అయితే వేసింది. సో చేసిన డెకరేషన్ అంతా అంతసేపు చేశాను. సో పాడు చేయటం ఏముంది, సెకండ్స్లో పట్టేసింది. సో ఇంకా ఆ పూలన్నీ మా వాడ మీదకి విచ్చి తీసేసేస్తున్నారు మా వాళ్ళు. సో ఎట్లయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. సో మా పాప కూడా రెడీ అయింది. సో నేను ఇప్పుడు ఇన్నేళ్ళకి నేను కూర్చుంటే లేగలేను, లెగిస్తే కూర్చోలేను అనుకుంటే మా పాప అయితే ఇప్పటి నుంచే కాదు నా పొల్ల తీసి అడు పెట్టమ్మా అంటే నా కాళ్ళ నొప్పులనిద్ది, ఆ నొప్పులనిద్ది, ఈ నొప్పులనిద్ది. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే మరీను సో ఇప్పుడున్న దాంట్లో చాలా ఇదిగా ఉన్నారు. సో ఇదేంటే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.